తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 450 రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై 20% వరకు తగ్గింపు. మీ పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై పొందండి 0% డిడక్షన్ తో 100% పూర్తి విలువ. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోల్. పేద కుటుంబాల్లో చదువు కంటే పని మీదే దృష్టి పెట్టే పరిస్థితిని గుర్తించి అలాంటి పిల్లలకు విద్య అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైన శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం అనేక మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం గర్వకారణమని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. నగరంలోని 33వ డివిజన్లో ఏర్పాటు చేసిన క్రాంతి ఫౌండేషన్ DKR జనసేన కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ సంస్థ ఎంతో గొప్ప సేవ అందిస్తుందని అన్నారు. ఈ స్కూల్ క్యాంపస్ కు నేను అనేక మార్లు వచ్చానని, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్య, భోజనం, వసతి, యూనిఫామ్ ఇవ్వడం చిన్న విషయం కాదన్నారు. ఈ సేవను అందిస్తున్న స్కూల్ యాజమాన్యానికి, ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన వంతు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండవ మురళీకృష్ణ, సింగరాజు రాంబాబు, స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, ఎం శ్రీరామ్మూర్తి, జి రామ్మోహన్ రావు, మేడికొండ మోహన్ రావు, నల్లూరి రవి, రావుల పద్మజ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమగ్ర విద్యా కేంద్రం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈరోజు అందరినీ కూడా పిలవటం చాలా సంతోషం. కానీ సభాధ్యక్షుడు, స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మండవ మురళి గారు, భాస్కర్ రావు గారు, సుబ్బారావు గారు, గుర్రం రామ్మోహన్ రావు గారు, టీవీ కృష్ణారెడ్డి గారు, పాటిపండ వెంకటేశ్వర గారు, నల్లూరు రవి గారు, మేడికొండ మోహన్ గారు, సింగరాజు రాంబాబు గారు, రావుల పద్మజ గారు, యోగ యాదవ్ గారు, ఇంకా పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి చేసిన స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడు కూడా మన శ్రీ సత్యసాయి సమగ్ర స్కూల్లో ఎప్పుడు ఒక మంచి కార్యక్రమాలు పెడతా ఉంటారు. అలాగే మన పెద్దలు కూడా చెప్తా ఉన్నారు, 25 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు. ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఈ ప్రాంతంలో ఏమీ లేని టైంలోనే ఈ స్కూల్ పెట్టడం, పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పేద విద్యార్థులను చదివించడం, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా
ఈ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా సంతోషం. దానికి ఆ రోజుల్లోనే పేదవాళ్ళందరికీ 500 మంది కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఈ స్కూల్ నుంచి కూడా బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా చదివించండి. మొన్నే కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు కూడా పేదలు అనేవాళ్ళ పిల్లల్ని ఏదో మనకి పనికి పంపిస్తే 10 రూపాయలు వస్తాయని చిన్న వయసులోనే వాళ్ళని చదివకుండా ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ ట్రస్ట్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈరోజు ప్రత్యేకంగా అన్ని ఫ్రీగా ఇచ్చి ఈరోజు చదివిస్తూ ఉన్నారు. ఈరోజు యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అదేవిధంగా షూస్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు బాగా చదివించండి అని చెప్పి కూడా తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా ఇక్కడ 450 మంది పిల్లల్ని ఫ్రీగా చదివించడం ఈ బస్సు ద్వారా మన చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చాలాసార్లు కూడా వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. ఆ సత్యసాయి దర్శన్స్ కూడా అందరికీ ఉండాలి. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా 10 మంది గుర్తుపెట్టుకుంటారు. 10 మంది కూడా చేసే కార్యక్రమాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని పలాని దగ్గర మనం చదివాం, పలాని ఫ్రీగా మమ్మల్ని కష్టపడి చదివించారు, ఇక్కడ ఉండే టీచర్స్ అనేది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ వాటర్ ప్లాంట్ ఒప్పుకోవటం, దాన్ని కూడా ప్రారంభించుకోవటం. ఇప్పుడు కూడా సత్యసాయి గారి కార్యక్రమం వచ్చినప్పుడు ఉచిత ఫ్రీ ఫుడ్ కూడా భోజనాలు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతోమంది 1000 మందికి భోజనాలు పెట్టడం ఒక సాంప్రదాయంగా ఇక్కడ నడుపుతూ ఉన్నారు. దాన్ని ఈ విధంగానే కంటిన్యూ చేయండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుంది. మాది సైడ్ నుంచి మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి మేము ముందుంటామని చెప్పి మన కరస్పాండెంట్ గారితో అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు వచ్చి మేము అందరితో మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనం కూడా సార్ని అర్థం చేసుకొని త్వరగా ఇక్కడి నుంచి సార్ని వీడ్కోలు చెప్తాము. మనందరం వీడ్కోలు చెప్పాలంటే సార్ మనకి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా యాక్చువల్గా 10 గంటలకి మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి డ్రగ్ ఆఫీస్కి ఓపెనింగ్ వస్తామని చెప్పారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత నేను వెళ్ళాను. సార్ మా చిన్నపిల్లలండి, పొద్దున్నే ఎండకు ఉండలేరండి, కొంచెం ముందుగా మా ప్రోగ్రామ్ పెడతారంటే మన రాంబాబు గారు ఫస్ట్ మీ ప్రోగ్రామ్కే వస్తారు సార్ అని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం ఫస్ట్ మన దగ్గరికి వచ్చారు. అంతేనా? మన స్టైల్లో చెప్పండి. గట్టిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చామండి. యాక్చువల్గా మన ఫౌండర్స్ వచ్చేసి వడ్డివల్ సుబ్బారావు గారు 2002లో స్థాపించారు. తర్వాత ఆయనతో పాటు రామ్మోహన్ రావు గారు, సింగేపల్లి సుబ్బారావు గారు, డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, టీవీ కృష్ణారెడ్డి గారు, ఇంకా ఎంతోమంది ఫౌండర్స్ అండి, కీర్తిశేషులు. వాళ్ళందరి సహకారంతో 2002లో స్టార్ట్ అయిన స్కూలు ఈరోజు 450 మంది పిల్లలతోటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ సంవత్సరంతో అవుతుందండి. ఇప్పటిదాకా 1 సంవత్సరం మార్చుకుంటూ వచ్చాం. రేపు 2026 జూన్ నుంచి పూర్తి ఇంగ్లీష్ మీడియం. అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి CBSE స్కూల్కి ఒక 5 ఎకరాలు కేటాయించమని చెప్పేసి ఒక లెటర్ తీసుకొచ్చాం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అరగాని సత్యప్రసాద్ గారికి సెంట్రల్ మినిస్టర్ ఒక లెటర్ రాశారు, సత్యసాయి స్కూల్కి 5 ఎకరాలు కేటాయించండి ఒంగోలు అని చెప్పేసి. అది క్యాబినెట్లో పెట్టి తీర్మానించాలి. దానికి మన ఎమ్మెల్యే గారి సహకారం కోరుతున్నాం. ఆల్రెడీ లోకేష్ గారిని ఒకసారి కలిస్తే ఈ సిల్వర్ జూబ్లీ డేకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన స్కూల్ 25 సంవత్సరాలు రేపు 2027లో స్టార్ట్ అవుతుంది. మన ఎమ్మెల్యే గారు ఆ సిల్వర్ జూబ్లీకి ఈ స్కూల్కి పర్మనెంట్గా ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. దానికి ఆయన సహకారాలు కావాలి. మొన్న ఆగస్టు 15కి వారి మిస్సెస్ని ఆ అమ్మాయిని ఇన్వైట్ చేసామండి ఫ్లాగ్ స్టేషన్కి. దానికి మేడం గారు కొంచెం అర్జెంట్ పని పడి ఆగిపోయారు. వాళ్ళ పాప ఫోన్ చేసి అమ్మ రావట్లేదు, నేను ఒక్కదానికి రావచ్చా అన్న. రావచ్చా కదండి, మీరు డీజేఆర్ ట్రస్ట్ చైర్మన్గా పిలిచామండి, మీరు ఎమ్మెల్యే గారు అమ్మాయిని పిలవలేదు, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పిలిచామన్నాం. అంటే ఎంత గొప్ప అంటే అండి, మనం మామూలుగా మన నాన్న కార్పొరేట్ అనుకోండి, కార్పొరేట్ అయితే మనం కాలం ఎగరేస్తాం. ఆ పాప అండి వచ్చిందండి, ఆఫీస్ రూమ్లో కూర్చోమన్నా. సార్ మీరు కూర్చోండి అండి అన్నారు. అమ్మ మీరు కూర్చోండి అంటే, సార్ మీరు కూర్చుంటేనే కూర్చుంటాను.
అసలు అది ఆ గొప్ప వ్యక్తిత్వం. మళ్ళా డయాస్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళా మన సభ్యులు ఫౌండర్స్ అందరూ కూర్చోలేదండి. సరే భోజనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా చెవులో చిన్నగా మీ స్కూల్కి ఏం సహాయం కావాలంటే అండి నేనేమన్నానంటే మీరు డీజేఆర్ ట్రస్ట్ తరఫున చేస్తున్నారండి, మా స్కూల్కి మేము డబ్బులు ఆశించట్లేదు, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా మీ పేరు చెప్పి పని చేయించుకుంటాం, అప్పటికి కూడా పని చేయకపోతే మీరు సహకరించమని అడిగానండి. నేను నాన్నగారితో చెప్తాను తప్పనిసరిగా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా పని కాకపోతే మీకు ఎందుకు పని కాదో తెలుసు, కానీ అందరినీ ఒక గాడి కట్టేయకూడదండి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? డిఓ ఆఫీసులో అండి, మన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 3 నెలలు చెప్పానండి గత ప్రభుత్వం ఏది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చేస్తానంటే నేను వెళ్ళి ఇది ఫ్రీ స్కూల్ సార్ ఏమి డబ్బులు కావు సార్ అంటే ఏమన్నా తెలుసా, ఏం మీ ఫ్రీ స్కూల్ చేస్తారని మేము కూడా ఫ్రీగా చేయాలన్నాను. ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి సగి చేశారు, పక్క పిలిచారు, ఫైల్ నాకు ఇచ్చిల్లమ్మా నేను చూసుకుంటానన్నారు. ఆయన్ని ఎంఈఓ కిషోర్ బాబు గారిని నా జీవితంలో మర్చిపోలేను సార్. 1 to 7th క్లాస్ కిషోర్ బాబు గారు ఎంఈఓ గారు లైసెన్స్ ఇచ్చారు. 8th to 10th మీరందరూ రేపు ఇంగ్లీష్ మీడియం చదువుకోబోతున్నారు, కారణం మన కిరణ్ కుమార్ రెడ్డి అండి. అంటే వాళ్ళిద్దరూ నన్ను వ్యక్తిగతంగా బాబు నేను చూశాను 3 నెలలు తిరుగుతున్నావు, ఇది పని కాదు, పొలిటికల్గా పోతేనే పని అవుతాను అన్నారండి, డబ్బులు ఇవ్వకపోతే. నేను ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు సార్. మాకు వాటి అనుభవం ఏంటంటే ఈ క్రాంతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు, వారు జరుగుమల్లండి మా మేనమామ, ఆయన దామచర్ల ఆంజనేయ గారికి అంశం. నేను ఎప్పుడు పార్టీలో లేదు, మా మేనమామ పార్టీలో దిగేవాళ్ళు. కృష్ణారెడ్డి గారు అడుగు చాడల్లో నేను పైకి వచ్చాను. మాకు జరుగుమల్లో దామచర్ల ఆంజనేయ గారు గొప్ప వ్యక్తి. ఆ వారసత్వంతో సార్ దగ్గరికి ఒక పర్సనల్ పని మీద వెళ్ళానండి. అది నేను 3 సంవత్సరాలు తిరిగితే కాలేదు సార్. అది వాళ్ళ తాతయ్య గారు పంచాయతీ చేశారు, సెటిల్ కాలేదు. వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. సారు 25 days సాల్వ్ చేశారండి. అది నాకు చాలా వ్యక్తిగతం, నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేదు. అంటే పార్టీలతో సంబంధం లేదండి, వెళ్ళిన వ్యక్తి ఏ కులం ఏ మతం వీడు మన వర్గమా అని ఉండదండి. నాకు 1 గంటకు ఫోన్ చేశారు, ఏంటమ్మా చంద్రశేఖరు రాలేదు, శ్రీధర్ గారు తోట శ్రీధర్ గారు వచ్చారు అంటే సార్ వ్యక్తి పుట్టింది సార్, అది కాదని వదిలేశానండి అని. ఏం పర్లేదు, రేపు వెంకటకృష్ణ గారు మీ పని అయిపోతుంది, హ్యాపీగా ఇల్లు పెట్టుకోపోతున్నారండి. నేను ఇవాళ ఇల్లు పెట్టుకున్నానంటే కారణం ఆయనండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కులం మతం చూసాం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.